కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా? డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా? డైట్ తో పరిష్కారం. కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి. అంటే ఈ ఓడి వాడకూడదు ఇంటర్వ్యూలో, బట్ మీకు అర్థం అవ్వాలని వాడుతున్నాను. ఆ హీరోయిన్ మీరు టీజర్ రిలీజ్ చేసిన తర్వాత బజ్జీల పాప హీరోయిన్ ఏంటి సోషల్ మీడియాలో ట్రోల్ నడిచింది. బజ్జీల పాపను హీరోయిన్ చేసేసాడు అభి. ఓకే, అది చూడలేదు నేను. యాక్చువల్గా సారీ టు ఈ ఓడు యూజ్ చేసినందుకు. ఇలాంటి ఒక ట్రోల్స్ వచ్చినప్పుడు కానీ లేకుంటే అమ్మాయి ఎంత స్ట్రాంగ్గా ఉంది. నేనేమంటున్నా అంటే సేమ్ థింగ్. ఇప్పుడు సినిమా చూసిన తర్వాత అమ్మాయి కాంట్రవర్సీస్ ఏంటి అనేది పక్కన పెట్టేస్తాను. అంటే మనకు సినిమా పరంగా అమ్మాయి హెల్ప్ అయిందా, అమ్మాయికి మనం హెల్ప్ అయ్యామా, పర్ఫార్మెన్స్ కరెక్ట్గా ఇచ్చిందా, అంతవరకే నేను చూస్తున్నా. అంటే సారీ నేను అంటుంది ఏంటంటే ఎంత యూజ్ అయింది అంటే ఆ అమ్మాయి కష్టం కూడా జనాలకు తెలియాలి. అది డెఫినెట్గా రాజా. ఇప్పుడు మనకు సినిమా చూసిన తర్వాత ఏ ఏ ఒపీనియన్తోనైతే జనాలు కామెంట్ చేశారు, నేను నిజంగా చూడలేదు అది, బట్ ఒకవేళ చేసి ఉన్నట్లయితే ఈ సినిమా చూసిన తర్వాత అసలు బయట అనుకున్న విషయానికి సినిమాలో విషయానికి సంబంధమే లేదు. ఎందుకంటే మనం డీసెంట్గా ఒక పక్కింటి అమ్మాయి ఎలా ఉంటుంది, మన ఇంటి పక్కన ఉన్న అమ్మాయి, మిడిల్ క్లాస్ ఇంట్లో ఉండే పర్సన్కి పక్కింట్లో అమ్మాయి ఎలా ఉంటుంది అంత డీసెంట్గా, డ్రెస్సుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా మంచి డ్రెస్సులు వేపించి ఒక డీసెంట్ పక్కింటి అమ్మాయిలా చూపించామే తప్ప ఎక్కడ కూడా ఎక్స్పోజింగ్కి కానీ లేకపోతే ఆ అమ్మాయికి ఉన్న బయట వేరే పేరుని కానీ వాడుకోవడానికి ఎక్కడ ప్రయత్నం చేయలేదు. మనకు కావాల్సింది ఏంటంటే క్యారెక్టర్లో ఇది మనకు సెట్ అయ్యే అమ్మాయి కావాల్సింది. తన సైడ్ నుంచి ఎలా ఉండింది సపోర్ట్? తన సైడ్ నుంచి కూడా చాలా మంచి సపోర్ట్ ఉందండి. అంటే అమ్మాయి ఎప్పుడు కూడా షూటింగ్ దగ్గర కానీ ఎక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ చేయలేదు. పర్ఫార్మెన్స్ వైజ్ కూడా ఏది చెప్పినా తను తీసుకొని ఒకవేళ ఏదైనా ఇంప్రూవైజేషన్ ఉన్నా కూడా డిస్కస్ చేసుకొని చేసిందే తప్ప ఎప్పుడు కూడా యాటిట్యూడ్ చూపించిన విషయం అయితే లేదు. అభి గారు, ఒక సీరియస్ క్వశ్చన్ అండ్ స్ట్రైట్ క్వశ్చన్. ఈ సినిమా మీరు అనౌన్స్ చేసే టయానికి రాజ్ తరుణ్ లైఫ్ చాలా బాగుండేది. అవును. సినిమా షూట్కి వెళ్ళే టయానికి రాజ్ తరుణ్ లైఫ్లో చాలా జరిగిపోయాయి. కరెక్ట్. తనకు సంబంధం లేకుండా, తన ప్రమేయం లేకుండా కొన్ని జరిగిపోయాయి. తను కొంత ఓపికగా ఉండడం వల్ల, తన తప్పు వల్ల కూడా కొన్ని జరిగినాయి. ఫైనల్గా ఒక స్టేజ్ ఎలా వచ్చిందంటే సార్, తను ఒక ప్రెస్ మీట్కి వచ్చాడు. లాస్ట్ మూవీ ప్రెస్ మీట్కి వస్తే అక్కడ కూర్చొని చూస్తున్నాం రాజ్ తరుణ్ గారిని. ఆ చెయ్యి షివరింగ్ ఆగట్లేదు ఆయనకి. అది ఆగట్లేదు. మనిషి సన్నగా అయిపోయాడు, మాట బయటకు రావట్లేదు. అలాంటి సిచ్యువేషన్లో ఉన్న ఒక మనిషితో మీరు షూటింగ్ ఎలా చేయించుకోగలిగారు? సో చిరంజీవి ఫస్ట్ డే షూట్ అప్పటికి చాలా పెద్ద కాంట్రవర్సీ జరుగుతుంది. అవును. మనము అలాగని చెప్పేసి షూట్ ఆపుకునే పరిస్థితి లేదు. షూట్ డే ఫస్ట్ డే అనౌన్స్ చేసాము, అన్ని సెట్ గిట్ అంతా మాట్లాడేసుకుని రెడీ అన్న తర్వాత ఆయనకు ఫీవర్ 102 ఫీవర్లో ఉన్నారు. ఓకే. కానీ షూట్కి వచ్చి క్యారవాన్లో కూర్చొని ట్యాబ్లెట్ వేసుకొని కాస్త రెస్ట్ తీసుకొని మళ్ళీ వచ్చి షార్ట్ చేసి మళ్ళీ వెళ్ళి పడుకొని షార్ట్ రెడీ అయినప్పుడు మళ్ళీ వచ్చారు. మీరు అన్నది నేను కూడా పర్సనల్గా చూశాను. నేను ఇట్లా చెయ్యి వెనకాల వీప్లో ఇలా పెట్టి భయ్యా అని మాట్లాడుతున్నప్పుడు మొత్తం బాడీ షివరింగ్లో ఉంది. అవును. మీరు చెయ్యి చూసారు కదా, మొత్తం బాడీ షివరింగ్లో ఉంది. ఓకే. సో అంత షివరింగ్లో కూడా ఆయన డెడికేషన్తో ఏ డైలాగ్ కూడా మిస్ అవ్వకుండా చెప్పినప్పుడు భయ్యా ఇంకొంచెం ఎనర్జీ పెంచాలి, ఇక్కడ మనకు సినిమా చూపిస్తాం ఆ స్టైల్లో ఉండాలి, ఎనర్జీ మీది ఆ రేంజ్లో ఉండాలి అన్నప్పుడు ఆయన మళ్ళీ దాన్ని పర్ఫామ్ చేసి మళ్ళీ. సో ఆయన ఎప్పుడు కూడా నేను ఇలా చెయ్యను అని అనలేదు, చాలా కంఫర్టబుల్గా ఉన్నారు. అండ్ మేము కూడా ఎప్పుడు పర్సనల్ విషయాలు బయట షూట్లోకి వచ్చిన తర్వాత అసలు ఆ టాపిక్ గురించి కానీ చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేది కానీ అసలు ఎప్పుడు డిస్కస్ చేసేవాళ్ళంట. మన షూట్కు రాగానే మార్నింగ్ భయ్యా ఇదిగో ఇది సీన్స్ మీవి, ఇలా చేద్దాం అనుకుంటున్నాం, ఇలా చేద్దాం అనుకుంటున్నామని ఆయనను వేరేలాగా డైవర్ట్ చేసి సినిమాలోకి తీసుకెళ్ళాం తప్ప ఎప్పుడు ఈ పర్సనల్ విషయాలు మాట్లాడితే మళ్ళీ అది ట్రిగ్గర్ అవుతుంది. సో అది హాంట్ చేస్తూ ఉంటుంది మళ్ళీ పర్ఫార్మెన్స్లో. అందుకని ఆ టాపిక్స్ చేయలేదు. అండ్ ఆయన కూడా ఆ బయట జరుగుతున్న విషయాలను ఎప్పుడు ఇక్కడ తీసుకురాలేదు, షూట్లో ప్రభావం పడేలాగైతే ఆయన బిహేవ్ చేయలేదు. అభి గారి జర్నీ అనేది ఈ రోజుది కాదు, కనీసం 23 సంవత్సరాలు అవుతున్నట్టుంది. అంతేనా? రైట్. 23 ఏళ్ళుగా మీరు డైరెక్షన్ బై అభినయ్ కృష్ణ ఈ పేరు వేసుకోవడానికి 23 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నారు. ఇలాంటి ఒక ప్రోడక్ట్ని కన్సీవ్ చేసేటప్పుడు వై రాజ్ తరుణ్? ఎందుకంటే ఈ ఇంటర్వ్యూకి వచ్చే ముందు రాజ్ తరుణ్ లాస్ట్ హిట్ ఏదని చెప్పేసి నేను ఆలోచించుకున్నా. గూగుల్లో ఎతికితే నాకు దొరకద్ది. అసలు కనీసం అభి అన్నకన్నా తెలుసా ఈ విషయం, ఆయన లాస్ట్ హిట్ ఎప్పుడు పడిందో తెలిసే ఈ ప్రాజెక్ట్ ఆయనతో దిగాడా అడగదామని చెప్పి నేను గూగుల్ చేయలేదు. తెలుసా రాజ్ తరుణ్ గారికి లాస్ట్ హిట్ ఎప్పుడు? నాకు తెలిసి సినిమా చూపిస్తామా తర్వాత పెద్ద హిట్స్ ఏమి లేవు, బట్ డీసెంట్ మూవీస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఆయన తిరగబడరా స్వామి కావచ్చు, లేకపోతే పురుషోత్తముడు కావచ్చు, భలే ఉన్నాడు, ఇవన్నీ వస్తున్నాయి. ఓ డిఫరెంట్గా ఏం నమ్మారు అభి, ఏం నమ్మారు రాజ్ తరుణ్?
మన సబ్జెక్ట్కి సంబంధించిన ఎవరైతే శివ అనే క్యారెక్టర్ ఉందో మంచి ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ కావాలి అక్కడ మనకి. సో నేను ఈ ఏజ్ గ్రూప్లో చూసుకుంటే హై ఎనర్జీ పర్ఫార్మెన్స్ ఇచ్చేది రాజ్ తరుణ్ గారు. ఓకే రైట్, రామ్ పోతినేని రాజ్ తరుణ్ వాళ్ళిద్దరు హై పర్ఫార్మెన్స్ ఎనర్జీ, సూపర్ ఎనర్జీ ఉంటుంది 100%. ఇప్పుడు నేను స్టోరీని నమ్మాను, పర్ఫార్మెన్స్ పరంగా రాజ్ తరుణ్ గారు యాప్ట్. సో ఆయన హిట్ ఉందా లేదా అనేది నేను నిజంగా ఆలోచించదలుచుకోలేదు. ఎందుకంటే నేనేం పెద్ద హిట్లో లేను, నా దగ్గరికి రాజ్ తరుణ్ వచ్చి చేయడానికి. రైట్, నేను ఆలోచించేది ఏంటంటే కాన్సెప్ట్ బాగుంటే, బిచ్చగాడు సినిమా తీసుకుంటే, బిచ్చగాడు సినిమా తీసుకున్నప్పుడు విజయ్ యాంటనీ ఎవరికి తెలియదు తెలుగులో, అట్లీస్ట్. కాంతార చేసేటప్పుడు రిషబ్ శెట్టి తెలుగులో ఎవరికి తెలియదు. అవును, మన తెలుగులో కూడా చాలా సినిమాలు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఈ మధ్యకాలంలో హిట్ అయిన సినిమాలు తీసుకుంటే. అలా కాన్సెప్ట్ బాగుండి యాక్టర్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది అనుకుంటే చాలా అనుకున్నాను నేను. ఓకే, ఎందుకంటే దీని ద్వారా ఆయనకు మంచి బ్రేక్ వచ్చి సినిమా మంచిగా ఆడితే ఇద్దరికీ లైఫ్ ఉంటుంది. అవును, అంతే తప్ప నాకు హిట్లో ఉన్న హీరో వచ్చి చేస్తే నాకు నిలబడుతుంది అనేది నేను ఎప్పుడు ఆలోచించలేదు. కాన్సెప్ట్ బాగుంటే మనం ఇంకేమైనా హెల్ప్ అవుతామా రాజ్ తరుణ్ గారికి, ఆయనకు ఒక హిట్ ఇవ్వగలిగితే మనము బాగుంటుంది కదా అన్నట్టు ఆలోచించాను తప్ప ఇంకొంచెం బెటర్ హీరో ఉండి మనకు చేస్తే మనకు హెల్ప్ అవుతుంది అనేది నేను అప్పుడు ఆలోచించాను. అంటే మీకు సంబంధించిన కొన్ని పర్సనల్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఇంకొకటి సినిమాకి సంబంధించిన ఒక క్వశ్చన్ అడిగి కాస్త మనం పర్సనల్గా వెళ్దాం. ఇప్పుడు ఎలా అయితే మీ హీరో గురించి బయట ఒక కాంట్రవర్సీ నడిచిందో, అలాగే మీ హీరోయిన్ గురించి కూడా ఒక కాంట్రవర్సీ ఉంది. అవును, మీరు టీజర్ రిలీజ్ చేసిన తర్వాత అమ్మాయి పేరు కుషిత కల్లాపు. ఓకే, అంటే చాలామందితో ట్రావెల్ కొంచెం ఉంది సార్, పరిచయాలు ఉన్నాయి. చాలామంది చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా మీలాంటి అంటే ఒక జబర్దస్త్ లాంటి ఒక స్టేజ్ నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన మీ బ్యాచ్ ఏదైతే ఉందో ఆయనకి భయంకరం ఇష్టం అంట చిరంజీవి. చాలా ఇష్టం అండి చిరంజీవి గారికి జబర్దస్త్ అంటే ఎంత ఇష్టం అంటే, ఆల్మోస్ట్ ఇప్పటికీ నేనైతే ఒక 10-15 సార్లు పర్సనల్గా వెళ్ళి కలిశాను. బట్ మా జబర్దస్త్ టీం అందరినీ పిలుచుకొని మరి ఆయన ఒకసారి ఇంట్లో అందరినీ పిలిచి కలుసుకున్నారు. ఆయనకు పద్మ విభూషణ్ వచ్చినప్పుడు కూడా చాలామంది మా జబర్దస్త్ నుంచి వెళ్ళి ఆయన్ని, నేను పర్సనల్గా వెళ్ళాను అది వేరే విషయం, కానీ మా టీం అందరూ కలిసి వెళ్ళి ఆయనని విష్ చేసి అంటే అందరికీ టైం ఇచ్చారు. సో అంతేకాకుండా జబర్దస్త్లో ఉన్న చాలామంది ఆయన సినిమాల్లో కూడా చేయడం జరిగింది. ఆయన బాగా ఎంజాయ్ చేశారు షో. అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ని పేరు పెట్టి పిలిచారు, అది మాకు చాలా హ్యాపీ అనిపించింది. సూపర్ కదా. ఈవెన్ మా గడ్డం నవీన్, జబర్దస్త్లో చేసిన గడ్డం నవీన్ ఒకసారి మేము సైరా సినిమా రిలీజ్ అయినాక వెళ్ళి కలవడానికి వెళ్తే, ఏం నవీన్ నీకు ధృవ సినిమా కంటే కొంచెం పెద్ద క్యారెక్టర్ పడ్డదా అని అడిగారు ఆయన. అంటే అంత గుర్తు పెట్టుకున్నారు. అంతకుముందు సైరా నరసింహారెడ్డి, ధృవ రెండు సురేందర్ రెడ్డి గారు చేసిన సినిమాలే కదా. సో ఆయన అది గుర్తుపెట్టుకొని మరి అడిగి, నువ్వు మా సినిమాలో చేయడం వల్ల మాకు చాలా ప్లస్ అయిందా అని చిన్న సైటైర్ వేసి, అది అసలు పేర్లు గుర్తుపెట్టుకొని చెప్పడం అనేది చాలా హ్యాపీనెస్. ఒక నటుడికి ఇంకేం కావాలండి, చిరంజీవి గారి నోటి నుంచి ఆ పేరు రావడం అనేది. మూవీ ఎలా వచ్చింది అందుకే? చిరంజీవి చాలా బాగా వచ్చిందండి, చాలా హ్యాపీగా ఉన్నాము. ఎందుకంటే ఇది ఒక డిఫరెంట్ ఎంటర్టైనర్. నాకేంటంటే జబర్దస్త్ నుంచి కూడా అందరు చెప్పినట్టుగా కాకుండా కొంచెం డిఫరెంట్గా చెప్పాలి ఏదైనా కూడా అనేది నా తత్వం. మామూలుగా అందరూ ఒకటే స్టైల్లో వెళ్తున్నప్పుడు మనం అదే స్టైల్లో వెళ్తే 10 మందిలో ఒకరిలాగా వెళ్ళిపోతాం తప్ప, అరే వీడికంటే ఒక స్పెషలైజేషన్ ఉంది అని తెలియాలంటే మనం ఏదో డిఫరెంట్గా చేయాలనేది నేను నమ్ముతాను. దాంట్లో భాగంగానే దీంట్లో ఏంటంటే హీరోకి ఒక శక్తి వస్తుంది, ఆ శక్తి ఒక రూపంలో కనిపిస్తుంది. సో షూటింగ్ చేసేటప్పుడు జనాలకు అర్థం కావట్లేదు, అంటే ఈవెన్ అందులో పనిచేసే క్రూ వాళ్ళకు కూడా ఏంటి ఏదో చేస్తున్నారు కానీ ఏంటి అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఒక్కసారి మనం సీజీలో అన్ని షార్ట్స్ అన్నీ అయిపోయిన తర్వాత, ఆ ఎఫెక్ట్స్ అన్నీ వేసుకున్న తర్వాత, సీజీ షార్ట్స్ పడ్డ తర్వాత, టీజర్ వచ్చినా ట్రైలర్ వచ్చినా మా క్రూ అందరూ మళ్ళీ మెసేజ్లు పెట్టి, సార్ మీరు అప్పుడు చేస్తున్నప్పుడు ఏదో అనుకున్నాం కానీ ఇంత బాగా వస్తుంటే మాకు అసలు అర్థం కాలేదు, ఈ కాన్సెప్ట్ అనేది అవుట్పుట్ చూసిన తర్వాత కానీ వాళ్ళకి అర్థం కాలేదు. సో నా వరకు నేను చేసిన వర్క్ బాగుంది అని అనుకుంటున్నాను. అది ఆడియన్స్ కూడా చూసి బాగుంది అంటే ఐ విల్ బి హ్యాపీ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.